79వ సంవత్సరంలో వచ్చినటువంటి రంపా తిరుగుబాటు. సో చూద్దాం దీని గురించి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది. సో ఈ ఆంధ్ర ప్రాంతం అనేది ఇంగ్లాండ్ రాణి పాలనలో ఉన్నప్పుడు ఎటువంటి తిరుగుబాట్లని ప్రధానంగా వచ్చాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి రంపా తిరుగుబాటు. సో రంపా రివోల్ట్. సో రంపా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1879లో. సో 1879వ సంవత్సరంలో ఈ తిరుగుబాటు అయితే వచ్చిందనమాట. 1879లో జరిగింది. అర్థమైందా? సో ఈ తిరుగుబాటు ఎందుకు వచ్చింది ఏంటని చెప్పేసి మొత్తం క్లారిటీగా ప్రతి అంశం కూడా చాలా నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ వినండి ఫస్ట్, తర్వాత నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టోరీ విని తర్వాత క్లియర్గా నోట్ చేసుకోండి. సో చూద్దాం. సో ఇది ఒక విలేజ్ అనమాట, చిన్న విలేజ్, ఒక స్మాల్ విలేజ్. ఎక్కడంటే చోడవరం డివిజన్ అనమాట. అప్పట్లో డివిజన్స్ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి. సో చోడవరం డివిజన్. సో ఇప్పుడు రంపచోడవరం కదా, ఆ ప్రాంతం అనమాట. చోడవరం డివిజన్ ఎక్కడ ఉందంటే గోదావరి జిల్లా. సో అప్పట్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి రెండు కలిపి ఒకే జిల్లాగా ఉండేది అనమాట. సో గోదావరి జిల్లా. సో గోదావరి జిల్లాలోని చోడవరం, రంపచోడవరం ఇప్పుడు పిలుస్తాం కదా, ఆ ప్రాంతం అనమాట. ఆ చోడవరం అనే డివిజన్లో ఈ తిరుగుబాటు మొదలైంది. సెకండ్ అంటే గోదావరి జిల్లాలోని చోడవరం అనే ప్రాంతంలో ఈ తిరుగుబాటు అయితే మొదలైందనమాట. సో ఈ తిరుగుబాటు మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా, అంటే ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియా. సో ఏజెన్సీ ఏరియాని మనం పిలుస్తాం, గుర్తుందా మీకు? గోదావరి జిల్లా, విశాఖపట్నం అక్కడ పిలుస్తారు ఏజెన్సీ ప్రాంతం. సో ఏజెన్సీ ప్రాంతం అంటే ఇదంతా కూడా అటవీ ప్రాంతం అనమాట. సో అటవీ ప్రాంతము. ఇందులో ఎక్కువగా ఇక్కడ ఎవరు ఉంటారంటే తెగలు ఉంటారనమాట. తెగ ప్రజలు, గిరిజనులు ఉంటారు. సో తెగ ప్రజలు ఉంటారు, గిరిజనులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ రంపా తిరుగుబాటు అనేది ఎక్కడ మొదలైందంటే గోదావరి జిల్లాలోని చోడవరం ప్రాంతం డివిజన్లో మొదలైంది. ఇది ఒక ఏజెన్సీ ఏరియా అనమాట, అటవీ ప్రాంతం. ఇక్కడ ఏమవుతుందంటే 1813వ సంవత్సరంలో కంపెనీ ఫార్మేట్ అంటే రెవెన్యూ సెటిల్మెంట్. సో మామూలుగా వీళ్ళు రెవెన్యూ సెటిల్మెంట్ అని తీసుకొస్తారు. రెవెన్యూ సెటిల్మెంట్ మనం వాటిని చెప్పుకున్నాం కదా. సో రెవెన్యూ సెటిల్మెంట్ అనేది 1813లో తీసుకొస్తారు. సో ఇక్కడ ఈ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఓకే, ఈ రెవెన్యూ సెటిల్మెంట్ తీసుకొచ్చిన తర్వాత వాటిని ఎవరో ఒక పర్సన్, సో ఖచ్చితంగా రెవెన్యూ సెటిల్మెంట్ని ఒక పర్సన్ అయితే ఇక్కడ మేనేజ్ చేయాలి కదా. సో ఎవరంటే ఆ పర్సన్ ఈ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెవెన్యూ సెటిల్మెంట్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసేది, మెయింటెనెన్స్ చేసేది. అలానే లా అండ్ ఆర్డర్ కూడా కాపాడే వ్యక్తి. సో కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి ఒక జమీందార్ని పెడతారు. సో అతనే ఎవరంటే లా అండ్ ఆర్డర్ మన్సబ్దార్ అంటారు. అతనే రామభూపతి. సో రామభూపతి దేవ్ అనమాట. సో అతని పేరు వచ్చేసి రామభూపతి దేవ్ అనమాట. ఈ రామభూపతి దేవ్ యొక్క పదవి ఏంటంటే మన్సబ్దార్ అనమాట. అంటే ఎవరి దగ్గర? బ్రిటిష్ వాళ్ళ దగ్గర. సో బ్రిటిష్ ప్రభుత్వం కింద మన్సబ్దార్ అనమాట. సో బ్రిటిష్ ప్రభుత్వం కింద ఈ ఏజెన్సీ ఏరియాకి మన్సబ్దార్ ఎవరంటే రాంభూపతి యాదవ్. ఇంతవరకు అర్థమైంది కదా. ఇది మొదలైంది ఏజెన్సీ ఏరియా ఉంది, అటవీ ప్రాంతం ఉంది. ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ సెటిల్మెంట్ మొత్తాన్ని మేనేజ్ చేసేది ఎవరంటే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, అన్ని ఎవరు చూసుకుంటారంటే మన్సబ్దార్ చూసుకుంటారు. సో మన్సబ్దార్ అంటే పెద్ద పోస్ట్ అనమాట, జమీందార్ లాగా. సో కాబట్టి ఆ మన్సబ్దార్ పోస్ట్ ఎవరున్నారంటే రాంభూపతి యాదవ్ అయితే ఉన్నాడనమాట. సో తర్వాత ఈ రాంభూపతి యాదవ్కి అంటే ఈ మన్సబ్దార్కి సహాయకులు అంటే ముత్యాదార్స్ అనమాట. కాబట్టి ఇది కూడా చూడండి. సో ముత్యాదారులు ఎవరంటే ఈ ముత్యాదారులు ఎవరంటే మన్సబ్దారికి సహాయంగా ఉంటారు, మన్సబ్దారి కింద పనిచేస్తూ ఉంటారు అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా. కాబట్టి ఆ ఏజెన్సీ ఏరియా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఉండడం మన్సబ్దార్ వచ్చేసి రాంభూపతి యాదవ్. అతని కింద ఉన్న సహాయకులు ఎవరంటే ప్రభుత్వం తరపున ముత్యాదారులు. ఇంతవరకు ఓకే. తర్వాత ఏమవుతుందంటే ఆ ఏరియా మొత్తానికి మన్సబ్దార్గా ఉన్నటువంటి రాంభూపతి దేవ్ చనిపోతాడు. సో రాంభూపతి దేవ్ 1837లో 1837వ సంవత్సరంలో, అంటే ఇక్కడ 1813వ సంవత్సరంలో కంపెనీ తీసుకొస్తుంది రెవెన్యూ సెటిల్మెంటు. తీసుకొచ్చి రాంభూపతి యాదవ్ని మన్సబ్దార్గా పెట్టుకుంటారు. తర్వాత 1837వ సంవత్సరంలో చనిపోతాడు. ఎవరు? ఈ మన్సబ్దార్ చనిపోతాడు. సో మన్సబ్దార్ చనిపోయిన తర్వాత అతనికి ఒక కూతురు ఉంటుంది అనమాట, డాటర్. సో ఒక కుమార్తె ఉంటుంది. వర్సెస్ ఇతనికి ఒక ఇల్లిజిమేట్ సన్ అనమాట. అంటే అతనికి అక్రమ సంధం ద్వారా పుట్టినటువంటి ఒక కొడుకు ఉంటాడు, కుమారుడు. సో కుమారుడు ఉంటాడు అంటే ఇల్లిజిమేట్ అనమాట. సో ఇతను వచ్చేసి స్టెప్డ్ సన్ అంటారు కదా మామూలుగా. సో ఇట్లా అనమాట. సో ఇక్కడ వచ్చేసారంటే ఇది వచ్చేసి కుమార్తె. కాబట్టి ఇతనికి వారసత్వం అనేది కుమార్తెకే రావాలి. ఎందుకంటే కొడుకు వచ్చేసి అక్రమ సంతానం. సో ఈ కొడుకు వచ్చేసి ఇలిజిమేట్ సన్ అనమాట, అక్రమ సంతానం అని చెప్పేసి ఈ ముత్యదారులు మన్సబ్దారి కింద ఉంటారు కదా, రాంభూపతి దేవ్ కింద ఉన్నటువంటి ముత్యదారులు మొత్తం కూడా కూతురునే తన యొక్క వారసుగా ఎన్నుకుంటారు. కాబట్టి రాంభూపతి యాదవ్ యొక్క కూతురుని హైరేస్ అనమాట, అంటే వారసురాలుగా ఈ ముత్యదారులు ప్రకటిస్తారు. ఈ ముత్యదారులు మొత్తం కూడా
ఆ రాంభూపతి దేవ్ అనమాట. రాంభూపతి దేవ్ యొక్క కూతురికి సపోర్ట్ ఇస్తారు ముత్యాదారుడు తన కింద అసిస్టెంట్. ఎందుకంటే ఆమె యొక్క కుమార్తె వచ్చేసి ఎవరంటే ఈమె అనమాట. కుమార్తె ఉంది కాబట్టి వారసురాలు ఆమె అవ్వాలని చెప్పి చెప్తారు. కానీ ఆయనకు ఇలిజిటిమేట్ సన్ అనమాట. ఒక అక్రమ సంతానం ద్వారా పుట్టినటువంటి కొడుకు కూడా ఉంటాడు. అయితే ఇప్పుడు అక్కడ ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. డిస్టర్బెన్స్ చాలా పెద్ద మొత్తంలో క్రియేట్ అవుతుంది అనమాట. ముత్యాదారులేమో ఆ కుమార్తెకి సపోర్ట్ చేస్తారు. ఈ కొడుకు ఏమో కొంతమంది ఇంకో వర్గాన్ని తీసుకొచ్చి నేనే ఉండాలి, సో నేనే ఇక్కడ మనసబ్దారిగా ఉండాలని చెప్పేసి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. పెద్ద డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుస్తుంది. సో మద్రాసులో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకొని మద్రాసులో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ఇమీడియట్గా వచ్చేసి ఏం చేస్తారంటే ఈ మద్రాస్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఎస్టేట్ అనమాట, అక్కడ ఉన్నటువంటి ఎస్టేట్ మొత్తాన్ని కూడా మద్రాస్ ప్రభుత్వం తీసేసుకుంటారు. ఎస్టేట్ అంటే ఇందులోనే తెగ ప్రజలు అందరూ ఉంటారు. సో ఇందులోనే తెగ ప్రజలు, ఫారెస్ట్ మొత్తం ఈ ఎస్టేట్ మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు తీసేసుకొని మద్రాస్ వాళ్ళు దీనికి ఇలిజిటిమేట్ సన్ అనమాట, అక్రమ సంతానం అని చెప్పే కదా. అతని పేరు వచ్చేసి మాధవ భూపతి దేవ్. సో మాధవ భూపతి దేవ్. సో మాధవ భూపతి దేవ్ అనమాట. ఇతనికి సపోర్ట్ ఇచ్చి ఇతనే మనసబ్దారి చేస్తారు. సో కాబట్టి ఈ ప్రాంతానికి మనసబ్దారి ఇప్పుడు ఎవరైనారంటే అతని యొక్క ఇలిజిటిమేట్ సన్ అనేటువంటి మాధవి భూపతి దేవ్ అనమాట. అంటే కుమార్తెని బ్రిటిష్ ప్రభుత్వం సపోర్ట్ చేయదు. కుమార్తెని బ్రిటిష్ ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా అతని కొడుకుని ఎవరిని మాధవ భూపతి దేవుని సపోర్ట్ చేస్తుంది. సో అర్థమైందా? ఇంతవరకు క్లారిటీగా అర్థమైంది కదా. అతన్ని సపోర్ట్ చేయడంతో చివరిగా ఆ ఏజెన్సీ ప్రాంతానికి మొత్తానికి ఎవరు మనసబ్దారిగా ఉన్నారు? ఇప్పుడు మాధవ భూపతి దేవ్ అయితే ఉన్నాడు. కాబట్టి రాంభూపతి దేవ్ తర్వాత వాళ్ళ కుమార్తె కాకుండా అతనికి ఎలిజిటిమేట్ సన్ అనేటువంటి ఇక్కడ మాధవ భూపతి దేవ్ అయితే మనసబ్దారిగా అయ్యాడు. ఎంతవరకు అర్థమైంది కదా స్టోరీ. సో ఇప్పుడు మనసబ్దారిగా ఎవరు ఉన్నారంటే మాధవ భూపతి దేవ్ అనమాట. సో అయితే ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ ప్రభుత్వం సపోర్ట్ చేసినటువంటి ఈ యొక్క మాధవ భూపతి దేవ్ కింద ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇతను చాలా సైకో అనమాట, సాడిస్ట్. సో ఇతను పీపుల్ మీద, ప్రజల మీద చాలా ట్యాక్స్ వేస్తాడు. అనాథరైజ్డ్ ట్యాక్స్ ఇస్తారనమాట. పొల్లరీ పన్ను. సో గడ్డి భూములు కలపగా వెళ్తే పొల్లరీ పన్ను పే చేయాలి. ఈ పొల్లరీ పన్ను కట్టమంటాడు. సో పొల్లరీ పన్ను అనేది కాకుండా మళ్ళీ కళ్ళు గీతపై, సో కళ్ళు గీత ఇక్కడ ఉంటారు కదా, కళ్ళు గీత కార్మికులు వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ కళ్ళు గీత పైన ఒకటి పన్ను వేస్తాడు. చిగురు పన్ను అని చెప్పేసి ఒకటి వేస్తాడు అనమాట. చిగురు పన్ను. సో కళ్ళు గీయాలంటే, చెట్ల దగ్గర కళ్ళు గీయాలంటే ఖచ్చితంగా ఈ ట్రైబల్స్ 20 ట్యాపర్స్ అనమాట. సో తెగ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు గీయాలంటే చిగురు పన్ను కట్టాలి. సో చిగురు అక్కడ కళ్ళు తీస్తారు కదా ఆ ప్రాంతంలో చెట్టుకి, అక్కడ తీయాలంటే ఖచ్చితంగా మీరు చిగురు పన్ను కట్టాలని చెప్పి చెప్తాడు. కాబట్టి ఒకటి పొల్లరీ పన్ను, దానికి ఎక్స్ట్రాగా మళ్ళీ చిగురు పన్ను వేసి అక్కడ ఉన్న ప్రజలు తెగలు చాలా ఇబ్బంది పెడతాడు. అలానే ఇంకా విచిత్రమైన పన్నులు వేస్తాడు వాళ్ళందరి మీద, ప్రజల మీద విచిత్రమైన పన్నులు అనేది వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇతను పన్నులకి అడ్డుగోలుగా పన్నులన్నీ కూడా ఆ ప్రజల మీద వేస్తూ ఉంటారు అనమాట. సో ఇదే టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది. అదే అక్బారీ. సో అక్బారీ రెగ్యులేషన్స్ అనమాట. అక్బారీ నియమాలు అని చెప్పి తీసుకొస్తారు. అక్బారీ నియమాలు తీసుకొస్తారు. దీని ప్రకారం ఏంటంటే అక్బారీ నియమాల ప్రకారము ట్రైబల్స్ ప్రివెంటింగ్ టోబీ టెడ్డీ ఫ్రమ్ డొమెస్టిక్ పర్పస్ అనమాట. ఇక్కడ నుంచి ట్రైబల్స్ తెగ ప్రజలు గిరిజనులు, ఇక్కడ నుంచి గిరిజనులు ఈ కళ్ళును తీయకూడదు అని చెప్పి చెప్తారు. సో కళ్ళుని తీయకూడదు, టొడ్డీ అంటే కళ్ళు అనమాట. సో తీయకూడదు అని చెప్పేసి ఈ అక్బారీ నియమాలు తీసుకొస్తారు. అర్థమైందా? సో వీటినే తీసుకోవడం జరుగుతుంది. అబ్కారీ నియమాలు తీసుకొస్తారు. సో దీంతో ఇక్కడ నుంచి గిరిజనులు కళ్ళు గీయకూడదు. ఏటికి? ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ పర్పస్ కూడా కళ్ళు అనేది గీయకూడదు అని చెప్పేసి వీళ్ళు రెగ్యులేషన్ పెడతారు. అయితే చాలా మందికి అది ప్రధాన వృత్తి అక్కడ. సో ఏజెన్సీ ఏరియాలో చాలా మంది గిరిజనులకి అది ప్రధాన వృత్తి. దానే బ్రిటిష్ వాళ్ళు ఆపేయడం జరుగుతుంది. ఒక పక్క ఇక్కడ చూడండి 2 కారణాలు. సో ప్రధానమైన కారణాలు మనం గమనిస్తే ఇక్కడ, సో ప్రధానమైనటువంటి కారణాలు, ఒక కారణం వచ్చేసి విచిత్రమైన పన్నులు. సో విచిత్రమైన పన్నులు అనేవి వేస్తూ ఉంటారు ఎవరు? మాధవ భూపతి దేవు. ఇంకో పక్క బ్రిటిష్ గవర్నమెంట్ సో కళ్ళు గీతపై మొత్తం రద్దు చేయమంటుంది. కాబట్టి ఈ రెండు పరంగా అక్కడ ఉన్నటువంటి తెగ ప్రజల్లో రివోల్ట్ మొదలవుతుంది. ఒక తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వం మీద మాధవ భూపతి దేవు మీద తిరుగుబాటు అయితే మొదలవుతుంది అనమాట. సో బ్రిటిష్ ప్రభుత్వం కిందే, మద్రాసు ప్రభుత్వం కిందే ఈ మాధవ భూపతి దేవు అయితే మనసబ్దారిగా ఉంటాడు ఆ ప్రాంతంలో. సో వాళ్ళిద్దరి మీద అగైనెస్ట్గా అక్కడున్న ప్రజలు మొత్తం కూడా తిరుగుబాటు అయితే మొదలు పెడతారు. కాబట్టి 1879 సంవత్సరంలో ఈ రంపా రివోల్ట్ అని మొదలు పెడతారు. ఎందుకంటే రంపా ప్రాంతం కాబట్టి దాన్ని రంపా తిరుగుబాటు అని పిలుస్తారు. సో రంపా తిరుగుబాటు అని చెప్పేసి పిలుస్తారు. సో అర్థమైందా? కాబట్టి ఇక్కడ మొదలైంది రంపా తిరుగుబాటు. 1879 సంవత్సరంలో ఈ రంపా తిరుగుబాటు అనేది మొదలైంది అనమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎటువంటి నాయకులు ఉన్నారు? సో తిరుగుబాటు అయితే మొదలు పెట్టారు కదా. బ్రిటిష్ ప్రభుత్వం మీద
ఆయన మాధవ భూపతి దేవు మీద. ఎందుకంటే వాళ్ళు విచిత్రమైన పన్నులు వేస్తున్నారు, అక్కడ లోకల్గా ఉండే ట్రైబల్స్ అనేవాళ్ళు కళ్ళు గీసుకోకూడదని చెప్పారనమాట. సో కళ్ళు కూడా వాళ్ళు సేకరించకూడదు, టొడ్డీ టేపర్స్ని ప్రివెంట్ చేశారనమాట ఫారెస్ట్లో. దీనివల్ల మొదలైన తిరుగుబాటు, విచిత్రమైన పన్నులు, వీటి వల్ల విసిగిపోయిన ప్రజలు తిరుగుబాటు మొదలు పెడతారు. ఆ తిరుగుబాటులో ప్రధాన నాయకులు వచ్చేసి చంద్రయ్య, సర్దార్ జంగం, పులికంటి సాంబయ్య, నెక్స్ట్ వచ్చేసి కారు తమ్మన్న దొర, అంబుల్ రెడ్డి ఆఫ్ బోధులూరు ప్రాంతానికి సంబంధించిన అంబుల్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా ఎవరంటే నాయకులు అనమాట. ఈ ఉద్యమం, ఈ తిరుగుబాటులో ఉన్న నాయకులు ఎవరెవరు? ఒకరు వచ్చేసి సాంబయ్య, ఇక్కడ రాస్తాను చూడండి. సో మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి సాంబయ్య. నెక్స్ట్ వ్యక్తి ఎవరు? సర్దార్ జంగం, పులికంటి, సో చంద్రయ్య, సాంబయ్య. ఒక పర్సన్ ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎవరు? ఫస్ట్ పర్సన్ వచ్చేసి చంద్రయ్య. సో ఫస్ట్ పర్సన్ చంద్రయ్య. నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఎవరు? సర్దార్ జంగం, పులికంటి సాంబయ్య. కాబట్టి చంద్రయ్య, సర్దార్ జంగం, పులికంటి సాంబయ్య. తర్వాత వచ్చేసి కారు తమ్మన్న దొర. సో కారు తమ్మన్న దొర. చివరిగా వచ్చేసి బోధులూరు ప్రాంతానికి చెందినటువంటి అంబుల్ రెడ్డి. సో బోధులూరు ప్రాంతానికి సంబంధించినటువంటి అంబుల్ రెడ్డి. వీళ్ళు నాయకులు అనమాట. సో వీళ్ళు నాయకత్వం వహిస్తారు. రంపా తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహిస్తారంటే ఒకరు చంద్రయ్య. సో చంద్రయ్య, సర్దార్ జంగం, పులికంటి సాంబయ్య, కారు తమ్మన్న దొర, అంబుల్ రెడ్డి. వీళ్ళందరూ కూడా ఈ రంపా రివోల్ట్ అనమాట. గిరిజనుల తరపున, అక్కడ ప్రజల తరపున, వాళ్ళందరి తరపున వీళ్ళు ఉద్యమిస్తారు. సో ఉద్యమంలో పాల్గొంటారు తిరుగుబాటులో. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి అగెనిస్ట్గా ఈ తిరుగుబాటు అనేది ఈ నాయకులు నాయకత్వం వహించి అందరిని ఇన్స్పైర్ చేసి ఆదర్శంగా తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మాధవ్ భూపతి దేవుకి వ్యతిరేకంగా పోరాడతారు. సో చివరిగా ఇక్కడ గవర్నమెంట్ డిప్లాయిడ్ 6 రెజిమెంట్స్ ఆఫ్ మద్రాస్ ఇన్ఫాంట్రీ. సో వీళ్ళు మద్రాసు నుంచి సైన్యాన్ని తీసుకొస్తారు, మద్రాస్ సైన్యాన్ని. సో అణచివేత, ఈ రంపా తిరుగుబాటు అణచివేయాలంటే మద్రాసు నుంచి మొత్తం 6 రెజిమెంట్స్ అనమాట. సో 6 బెటాలియన్స్ లాంటి సైన్యాన్ని, సో పెద్ద మొత్తంలో సైన్యాన్ని తీసుకొస్తారు. అలానే హైదరాబాద్ నుంచి కూడా, సో హైదరాబాద్ జోన్ నుంచి కూడా వీళ్ళు ఇన్ఫాంట్రీ, పదాతి దళం తీసుకొస్తారు. కాబట్టి మద్రాసు నుంచి, అలానే హైదరాబాద్ నుంచి ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాములు వీళ్ళొక సపోర్టర్స్ అనమాట, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సపోర్టర్స్. భారతదేశంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళకి ఊడిగం చేసింది ఎవరంటే నిజాములు. సో నిజాములు సైన్య సహకార పద్ధతి కింద బ్రిటిష్ వాళ్ళతో జతకడతారు, బ్రిటిష్ వాళ్ళకి లాయల్గా ఉంటారు, బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేస్తుంటారు. దత్త మండలాన్ని, రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిందే నిజాములు అనమాట, సో హైదరాబాద్ నిజాములు. కాబట్టి ఇటువంటి తిరుగుబాటును అణచివేయడానికి మద్రాసు చాలా దూరం కాబట్టి హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి ఆర్మీని కూడా వీళ్ళు పంపిస్తారనమాట. కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా వీళ్ళు ఆర్మీని తెచ్చుకుంటారు, ఎవరు? బ్రిటిష్ వాళ్ళు తీసుకొని ఈ ఉద్యమానికి పంపిస్తారనమాట. ఎంతవరకు అర్థమైందా? కాబట్టి ఒకవైపు నాయకులు ఉన్నారు, ఇంకోవైపు బ్రిటిష్ వాళ్ళు ఆర్మీని పంపించారు. సో కాబట్టి ఈ ట్రైబల్ ఇక్కడ లీడర్స్ అనమాట. సో రంపాల్ రివర్లో ఉన్న లీడర్స్ అండ్ బ్రిటిష్ ఆర్మీ. సో బ్రిటిష్ ఆర్మీ అయితే రెడీగా ఉందన్నమాట, సో పోరాటం కోసం ఇద్దరు. సో ఎంతవరకు అర్థమైంది కదా? కాబట్టి తిరుగుబాటు ఎప్పుడైతే మొదలైందో గిరిజనులకు నాయకత్వం వహించారో చాలామంది. మద్రాస్ గవర్నమెంట్ కూడా మద్రాస్ ప్రాంతం నుంచి, హైదరాబాద్ ప్రాంతం నుంచి ఆర్మీని అయితే పంపుతారు అనమాట. సో ఫైనల్గా ఇదే టైంలో, సో ఆర్మీ వచ్చే టైంలో చంద్రయ్య, సో ఒక నాయకుడు ఉన్నారు కదా, మనం చెప్పుకున్నటువంటి నాయకుల్లో మొట్టమొదటి వ్యక్తి చంద్రయ్య. ఈ చంద్రయ్య ఏం చేస్తాడంటే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తాడు. పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి, ఒక పెద్ద పోలీస్ స్టేషన్ అటాక్ చేసి ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా దహనం చేస్తాడు అనమాట. పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా కాలబెట్టేస్తారు. ఎవరు? చంద్రయ్య. సో కొంతమంది తిరుగుబాటుదారులతో కలిసి వాళ్ళకి నాయకత్వం వహించినటువంటి చంద్రయ్య మరియు అతనికి అనుచరులు తిరుగుబాటుదారులు ఇద్దరు కలిసి కూడా పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ఒక టారా పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి దాన్ని తగలబెట్టేస్తాడు అనమాట. సో తగలబెట్టడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ అయితే రీచ్ అవుతుంది. ఈ ఆర్మీ మొత్తం కూడా ఈ రంపా ప్రాంతం, సో రంపా రీజన్, సో ఈ రంపా ప్రాంతాన్ని రీచ్ అయ్యి, ఏజెన్సీ ఏరియా అంటాం కదా మనం, ఏజెన్సీ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని రీచ్ అయ్యి రెబల్స్ బై క్యాప్చర్డ్ బ్రిటిష్ అనమాట. అంటే తిరుగుబాటుదారులు కూడా బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోతారు, తిరుగుబాటుదారులు. సో తిరుగుబాటుదారులు మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు పట్టేసుకుంటారు. సో బ్రిటిష్ వాళ్ళు పట్టుకుంటారు. దీంతో మనకి రేగపల్లె తిరుగుబాటు అనమాట. సో రేగపల్లె రివోల్ట్ అనేది ఈ రంపా రివోల్ట్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. తిరుగుబాటుదారులు మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే పట్టుకున్నారో సో దీంతో ఎండ్ అయిపోతుంది, తిరుగుబాటు అనేది అణచివేయబడుతుంది. సో అణచివేస్తారు, తిరుగుబాటును అయితే అణచివేయడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి మీకు అర్థమైంది కదా సో రంపా రివోల్ట్ ఎలా జరిగింది, ఎలా ఎండ్ అయిపోయిందో. సో ఇది ఒక ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, గిరిజనులు ఇబ్బంది పెడుతూ విచిత్రమైన ట్యాక్సులు, అలానే టొడ్డీ ట్యాపింగ్ అంటే కళ్ళు గీత కూడా లేకుండా చేయడము, వాళ్ళు వచ్చిన తిరుగుబాటుకి కొంతమంది నాయకత్వం వహించడము,
ఆ నాయకుడిని బ్రిటిష్ వాళ్ళ ఆర్మీతో అణచివేయడము, తిరుగుబాటు మాత్రం అణచివేయడం ఇట్లాంటివి జరుగుతాయి. సో దీంతో మనకి రంపా రివోల్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ రంపా రివోల్ట్ సో జరిగినటువంటి ఈ రంపా తిరుగుబాటు రేకపల్లె తిరుగుబాటు. సో రేకపల్లె తిరుగుబాటు అనమాట. సో ఇది ఖమ్మం ప్రాంతంలో జరుగుతుంది. రేకపల్లె తిరుగుబాటు. ఈ రేకపల్లె తిరుగుబాటుకి ఇది ఇన్స్పైర్ ఇస్తుంది అనమాట. సో రేకపల్లె తిరుగుబాటు అనేది రంపా రివోల్ట్ నుంచి ఇన్స్పైర్ పొందుతుంది, ఆదర్శం పొంది ఇక్కడ కూడా ఒక పెద్ద తిరుగుబాటు మొదలవుతుంది. ఇది కూడా చాలా దగ్గర ప్రాంతం అనమాట. ఇది కూడా రంపా ప్రాంతం, రంపా రివోల్ట్ జరిగిన ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో ఉన్న కొంతమంది నాయకులు కూడా అక్కడ నాయకత్వం వహించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు మనం రేకపల్లె తిరుగుబాటు గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది రేకపల్లె రివోల్ట్ అనమాట. రేకపల్లె తిరుగుబాటు. ఈ రేకపల్లె తిరుగుబాటు అనేది రంపా రివోల్ట్ దగ్గర నుంచి, సో రంపా తిరుగుబాటు నుంచి ఇన్స్పైర్ అవుతుంది. సో రంపా తిరుగుబాటు దగ్గర నుంచి ఇది ఇన్స్పైర్ అవుతుంది అనమాట. సో ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ కూడా ఒక పెద్ద తిరుగుబాటు అయితే మొదలవుతుంది. సో దీనికి సంబంధించి చూద్దాం. సో మనం డిస్కస్ చేసుకున్నది రేకపల్లె తిరుగుబాటు 1879 సంవత్సరంలో. సో 1879 సేమ్ అదే ఇయర్ అనమాట. సేమ్ అదే సంవత్సరంలో ఈ రేకపల్లె తిరుగుబాటు కూడా మొదలవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా వచ్చిన తిరుగుబాటు రంపా తిరుగుబాటు. సో రంపా తిరుగుబాటు, రేకపల్లె తిరుగుబాటు రెండు కూడా ఒకే సంవత్సరంలో జరుగుతాయి. ఇది ఒక చిన్న విలేజ్ అనమాట. చిన్న విలేజ్ ఎక్కడంటే భద్రాచలం తాలూకా అనమాట. సో భద్రాచలం తాలూకా అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది? భద్రాచలము తెలంగాణ ప్రాంతంలో ఉంది కదా. సో భద్రాచలం తాలూకాలో ఉన్నటువంటి ఎక్కడ ఉంది భద్రాచలం తాలూకా? ఒక గోదావరి జిల్లాలో ఉంటుంది. సో అప్పుడు బ్రిటిష్ కాలంలో గోదావరి జిల్లా అనమాట. సో గోదావరి జిల్లాలో భద్రాచలం కూడా పార్ట్ అనమాట. గోదావరి దగ్గరగా ఉంటుంది. ఈ భద్రాచలం తాలూకులోని ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. ఒక చిన్న గ్రామంలో ఇదైతే మొదలవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే ఎక్కడ మొదలైందంటే ఈ తిరుగుబాటు అనేది సో భద్రాచలం తాలూకాలో లోని గోదావరి జిల్లాలోని భద్రాచలం తాలూకాలో మొదలవుతుంది రేకపల్లె తిరుగుబాటు. ఆ విలేజ్ వచ్చేసి అంటే రేకపల్లె అనమాట. సో ఈ గ్రామం పేరు వచ్చేసి రేకపల్లె. సో రేకపల్లె అని చెప్పేసి ఒక చిన్న గ్రామంలో ఇది మొదలవుతుంది. ఎందుకంటే పోడు వ్యవసాయం, ప్రధాన కారణం వచ్చేసి పోడు వ్యవసాయం. సో పోడు వ్యవసాయం అంటాం మనం. నార్త్ ఈస్ట్ ఇండియాలో జూమ్ కల్టివేషన్ అంటారు. జూమ్ కల్టివేషన్ అని చెప్పేసి పిలుస్తారు పోడు వ్యవసాయం. సో పోడు వ్యవసాయం అని చెప్పేసి పిలుస్తారు అనమాట. పోడు వ్యవసాయం అని పిలుస్తారు. సో అర్థమైందా? కాబట్టి పోడు వ్యవసాయం అంటే ఏంటంటే మామూలుగా ఎలా చేస్తారంటే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటారు. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటారు. అంటే ఇప్పుడు అడవిలోకి వెళ్తారు, ఆ కొంత ప్రాంతాన్ని క్లియర్ చేసుకుంటారు, చెట్లన్నీ కొట్టేసి మొత్తం క్లియర్ చేసుకుని అక్కడ వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అంతా చేసి మళ్ళీ దాన్ని ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇంకో ప్రాంతానికి వెళ్తారు. సో ఇంకో ప్రాంతంలో వ్యవసాయం చేస్తారు. ఇలా ఎక్కువ షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు దీన్ని. అంటే మారుతూ ఉంటాయి, ప్రాంతాలు మారుతూ ఉంటాయి అనమాట. సో ఇలా చేయడం అనేది బ్రిటిష్ వాళ్ళకి నచ్చదు. పోడు వ్యవసాయం బ్రిటిష్ వాళ్ళకి నచ్చదు అనమాట. ఎందుకంటే ఈ తెగ ప్రజలు మొత్తం కూడా ఆధారం ఏంటి? వాళ్ళకి అడవులే ఆధారం. కానీ అడవుల మీద బ్రిటిష్ వాళ్ళు పెత్తనం చెలాయిస్తారు. అందుకే ఈ తెగ ప్రజల్లో చాలా వరకు సంతాల్ రివోల్ట్ ఇవన్నీ వస్తాయన్నమాట. సంతాల్ తిరుగుబాట్లు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇలా పోడు వ్యవసాయం ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే ప్రజలంతా కూడా డిపెండ్ ఆన్ ది ఫారెస్ట్ వుడ్ అనమాట. అంటే పే ట్యాక్స్ ఆన్ ది యాక్సెస్. ఇక్కడ కలప, సో కలప అనమాట. ఈ అడవుల్లో ఉండే కలప మీదే ప్రజలు ఆధారపడి ఉంటారు. అడవి నుంచి చెట్లను కొట్టి ఆ కలప తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఏరియాలో రేకపల్లె ప్రాంతంలో ప్రజలందరూ కూడా దేని మీద ఆధారపడ్డారు? కలప మీద ఆధారపడ్డారు. సో కలప మీద ఆధారపడి సో వాళ్ళైతే బతుకుతున్నారు అనమాట. అలానే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి యాక్సెస్, పే ట్యాక్స్ అండ్ యాక్సెస్ అనమాట. గొడ్డల మీద పన్ను పే చేయాలి. సో గొడ్డలి వాళ్ళు చెట్లు కొడతారు కదా, ఈ గొడ్డల మీద కూడా పన్ను ఉంటుంది. సో చూడండి ఎంత దారుణమో. సో చెట్లు కొట్టే గొడ్డల మీద కూడా పన్ను వేస్తారనమాట. బ్రిటిష్ వాళ్ళు అయితే పన్ను వేస్తారు. కాబట్టి ఈ రేకపల్లె ప్రాంతంలో ప్రధానమైనటువంటి ఆధారం, జీవన వృత్తి ఏంటంటే చెట్లను కొట్టి కలప తెచ్చుకోవడం. సో చెట్లకు కలప తెచ్చుకొని వాటిని అమ్ముకుంటూ ఉంటారు. అలా చెట్లను కొట్టే గొడ్డల మీద కూడా బ్రిటిష్ ప్రభుత్వం అనేది పన్ను వేస్తుంది. ఓకే, పన్ను వేశారు, అయినా కూడా ప్రధాన వృత్తి అదే కాబట్టి తప్పదనమాట. ప్రజలకి పన్ను పే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఒక్కనొక్క కాలంలో కరువు వస్తుంది. సో డ్యూరింగ్ ఫెమిన్, సో పెద్ద కరువు అయితే వస్తుంది. ఈ ప్రాంతంలో రేకపల్లిలో పెద్ద కరువు అనేది వస్తుంది. కరువు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఈ గొడ్డల మీద ఉండే పన్నును పెంచుతుందన్నమాట. సో యాక్చువల్గా తగ్గించాలి. కరువు వచ్చినప్పుడు పన్ను పే చేయలేరు. కరువు వచ్చింది, పన్ను ఎక్కువ కట్టలేరు కదా. అటువంటి టైంలో వీళ్ళు తగ్గించాలి. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే 2-3% ఎక్కువ పెంచుతారు. 2% అలా పెంచుతారనమాట. సో మోర్ దాన్ 30% వరకు దాని మీద పన్ను పెంచుతారు. అంటే కరువు ప్రాంతంలో అల్లాడిపోతున్న ప్రజల మీద పన్ను తగ్గించాల్సింది పోయి బ్రిటిష్ మొత్తం ఇంకా పన్ను పెంచుతుంది. పన్ను అనేది పెంచుతుందన్నమాట. సో పెంచడంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది. ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం వస్తుందన్నమాట. సో గవర్నమెంట్ హైక్డ్ టాక్సాను యాక్సెస్ అండ్ రివోల్ట్ లాంచ్డ్. సో ప్రజల్లో తిరుగుబాటు, సో ప్రజల్లో విపరీతమైన కోపం వచ్చేసి తిరుగుబాటుకు దారితీస్తుంది. సో ఈ తిరుగుబాటుకి అయితే దారితీస్తుంది అనమాట. సో అర్థమైందా? రేకపల్లి ఎందుకు మొదలైందంటే
సో అక్కడ ప్రధాన జీవనవృత్తి అయినటువంటి కలప తెచ్చుకుంటారు, ఫారెస్ట్ నుంచి కలప తెచ్చుకుంటారు. ఆ కలప కొట్టడానికి వెళ్ళే గొడ్డల మీద పన్ను ఉంటుంది. కానీ కరువు వచ్చినప్పుడు ఆ పన్ను తగ్గించాల్సింది పోయి పెంచుతారు. దాని మీద ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తిరుగుబాటు మొదలుతుంది. కాబట్టి తిరుగుబాటుకి నాయకత్వం వహించేది ఎవరు? సో ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించే నాయకుడు ఎవరంటే అంబుల్ రెడ్డి. సో ఇందా మనం చెప్పుకున్నాం కదా బోధులూరు. సో అంబుల్ రెడ్డి అయితే ఇక్కడ నాయకత్వం అయితే వహిస్తాడు. సో అంబుల్ రెడ్డి అనమాట. ఏ అంబుల్ రెడ్డి అయితే మనకి ఇందాక బోధులూరు అంబుల్ రెడ్డి రంపా రివోల్ట్లో పాల్గొన్నాడు. సో రంపా రివోల్ట్లో పాల్గొన్నారో అతనే ఇక్కడ దీనికి నాయకత్వం వహిస్తాడు. దాని నుంచి ఇన్స్పైర్ అవుతాడు. రంపా తిరుగుబాటు నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ఈ ఉద్యమనం చేస్తాడు. సో ఈ అటాక్డ్ ఆన్ ది అడ్డగూడెం పోలీస్ స్టేషన్ అండ్ ప్లండర్డ్ వెపన్స్ అనమాట. సో ఇక్కడ అడ్డగూడెం ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కదా. సో ఫారెస్ట్ ఏరియా. సో అడ్డగూడెం అని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో అడ్డగూడెం పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆయుధాలు అనమాట, వెపన్స్ ఉంటాయి కదా, ఈ వెపన్స్ అన్ని కూడా దోచుకెళ్తారు. వీళ్ళంతా కూడా ఎవరు? ఉద్యమకారులు, తిరుగుబాటుదారులు. సో తిరుగుబాటుదారులు ఈ అడ్డగూడెంలో ఉండే పోలీస్ స్టేషన్ అనమాట. సో అడ్డగూడెంలో ఉండే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు మొత్తం కూడా దోచుకెళ్తారు. సో ఆయుధాలు మొత్తం కూడా దోచుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో అర్థమైందా? ఇలా అడ్డగూడెం పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి వీళ్ళు ఆయుధాలు తీసుకొని తిరుగుబాటు అనేది కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి రేకపల్లె తిరుగుబాటుకి ప్రధానంగా నాయకత్వం వహించిన పర్సన్ ఎవరంటే అంబుల్ రెడ్డి అనమాట. బోధులు అనే ప్రాంతానికి చెందినటువంటి అంబుల్ రెడ్డి నాయకత్వం అయితే వహిస్తాడు. సో నాయకత్వం వహించి ఇలా పోలీస్ స్టేషన్ల మీద అటాకులు చేయడము, గవర్నమెంట్ ఆఫీసుల మీద, ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి కదా, ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ మీద అటాక్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యాలయం మీద అటాక్ చేసి అక్కడ ఉన్న ఖజానాని, వెపన్స్ దోచుకుంటూ ఉంటారనమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ఉద్యమం అనేది. సో చివరిగా గవర్నమెంట్ ఒక కమిషన్ తీసుకొస్తుంది ఇక్కడ, సల్లివాన్ కమిషన్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సల్లివాన్ కమిషన్ అని చెప్పేసి ఉదాహరణ తీసుకొస్తారు, సల్లివాన్ కమిషన్. సో కాబట్టి సల్లివాన్ కమిషను ఏ తిరుగుబాటులో తీసుకొచ్చారంటే రేకపల్లె తిరుగుబాటు. సో రేకపల్లె తిరుగుబాటు సమయంలో వచ్చినటువంటి కమిషనే సల్లివాన్ కమిషన్. ఈ సల్లివాన్ కమిషన్ వచ్చి మొత్తం ఇక్కడ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తుంది, పరిశీలిస్తుంది, అబ్జర్వ్ చేసి ఇలా తిరుగుబాటు జరుగుతుంది, ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మొత్తం కూడా ఈ సల్లివాన్ కమిషన్ అయితే రిపోర్ట్ తీసుకుంటుంది. సో అర్థమైంది ఇంతవరకు? సో ఈ సల్లివాన్ కమిషన్ వచ్చి మొత్తం అబ్జర్వ్ చేసి ఈ సల్లివాన్ కమిషన్ ఏమని చెప్తుందంటే మాధవ గణపతి భూపతి ఇందా మనం చెప్పుకున్నా మాధవ గణపతి భూపతి దేవ్ అనే పర్సను ప్రధానంగా ఇక్కడ కారణం ఈ తిరుగుబాటు రావడానికి. మాధవ గణపతి భూపతి దేవ్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో రామ్ భూపతి దేవ్ కొడుకు అని చెప్పుకున్నాం కదా, రంపా రివోల్ట్. సో రంపా రివోల్ట్లో ప్రజల మీద విరోధంలో ట్యాక్స్ చేస్తారు కదా, అతనే తిరుగుబాటు తీసుకొస్తాడు బ్రిటిష్ వాళ్ళ మీద. ఈ తిరుగుబాటు ప్రధాన కారణం ఇతరని చెప్పేసి వీళ్ళు చెప్తారు. సో ఇతను ఆల్రెడీ మన్సబ్దార్గా ఉన్నాడు కదా. సో మన్సబ్దార్గా ఉన్నాడు ఇందాక. సో మన్సబ్దార్గా ఉన్నాడు కాబట్టి ఈ మన్సబ్దార్ పోస్ట్ నుంచి ఇతన్ని తొలగిస్తారు. సో గవర్నమెంట్ డిస్మిస్డ్ హిమ్ ఫ్రమ్ ది పోస్ట్ అనమాట. సో అతను ఏ పోస్ట్ మీద ఉన్నాడు? మన్సబ్దారీ పోస్ట్ మీద ఉన్నాడు. సో మన్సబ్దారీ పోస్ట్ మీద అయితే ఉన్నాడు కదా, ఆ మన్సబ్దారీ పోస్ట్ పదవి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని తొలగిస్తుంది. సో తొలగిస్తుందన్నమాట. సో అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే ఈ తిరుగుబాటు, సో రేకపల్లె తిరుగుబాటు జరిగే ప్రాంతానికి చూడండి, ఈ రేకపల్లె తిరుగుబాటు జరిగే ప్రాంతానికి ఈ సల్లివాన్ కమిషన్ ఎప్పుడైతే వస్తుందో ఈ సల్లివాన్ కమిషన్కి తెలిసిపోతుంది ఇక్కడ ఉన్న మన్సబ్దారే ఈ రివోల్ట్ తీసుకొచ్చాడని చెప్పి తెలుస్తుంది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఇమీడియట్గా ఏం చేస్తుంది, మద్రాస్ ప్రభుత్వం అతన్ని ఈ మాధవ గణపతి భూపతిదేవుని ఏం చేస్తుందంటే పదవి నుంచి తొలగించడమే కాకుండా ఇంకా ఇక్కడ 1880 సంవత్సరంలో, అంటే ఈ రేకపల్లి తిరుగుబాటు మొదలైంది మాత్రం 1879లో. సో ఇలానే ఒక సంవత్సరానికి చంద్రయ్య చనిపోతాడు. చంద్రయ్య అంటే ఆల్రెడీ ఇంతమంది ఉద్యమంలో ఉన్నాడు కదా చంద్రయ్య, ఇతను ప్రముఖ వ్యక్తి అనమాట. చంద్రయ్య చనిపోతాడు. అలానే అరెస్ట్ ఆఫ్ ది అంబుల్ రెడ్డి. సో అంబుల్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అంబుల్ రెడ్డి అనమాట ఈ ఉద్యమానికి నాయకత్వం. సో ఈ రేకపల్లె తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి నాయకుడు అరెస్ట్ అవడంతో ఈ తిరుగుబాటు మొత్తం అణచివేస్తాడు అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటుని అణచివేస్తారు. సో అర్థమైందా? ఎప్పుడైతే ఇక్కడ తిరుగుబాటు అణచివేయబడుతుంది, సో ఎందుకంటే అంబుల్ రెడ్డి నాయకుడిని అరెస్ట్ చేస్తారంటే తిరుగుబాటు అణచివేస్తారు. ఇలా ఈ రేకపల్లె తిరుగుబాటుని బ్రిటిష్ ప్రభుత్వం అనేది అణచివేయడం జరుగుతుంది. కాబట్టి మన ఆంధ్ర ప్రాంతంలో ఒకటి రంపా రివోల్టు. సో మొట్టమొదటిగా వచ్చినటువంటి రివోల్టు, సో రంపా రివోల్టు ఇది 1879. అలానే ఇంకో రివోల్ట్ ఏంటి, రేకపల్లె రివోల్టు. సో రేకపల్లె రివోల్ట్ అనమాట. సో రేకపల్లె రివోల్టు ఇది కూడా 1879.
సో ఇలా 2 తిరుగుబాట్లు వస్తాయి 1880 సంవత్సరానికి. 1880 సంవత్సరానికి మొత్తం ఎటువంటి తిరుగుబాటు లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం అన్ని తిరుగుబాట్లు అణచివేస్తుంది. సో ఆంధ్రాలో అన్ని తిరుగుబాట్లు అయితే అణచివేయడం జరుగుతుంది. సో అర్థమైందా? సో దీంతో మనకి ఆంధ్ర ప్రాంతంలో వచ్చినటువంటి తిరుగుబాట్లు అన్నీ కూడా తిరుగుబాట్లు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో అర్థమైందా ఇంతవరకు? సో ఇది రంపా రివోల్టు, రేగపల్లి రివోల్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం, రిమైనింగ్ ఏమన్నా తర్వాత చూద్దాము. ఇదే టైంలో గంజాం ప్రాంతంలో గంజాం అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది, గంజాం ప్రాంతం. సో ఆ ప్రాంతంలో ఫెమిన్ వస్తుంది అనమాట, కరువు వస్తుంది. కాబట్టి గంజాం కరువు అంటారు దీన్ని, గంజాం కరువు. సో గంజాం కరువు అని చెప్పేసి పిలుస్తారు. సో గంజాం కరువు అని చెప్పేసి వస్తుంది అనమాట ఈ గంజాం కరువు. చూద్దాం, మనకి ఆల్మోస్ట్ దీనికి ప్రధాన కారణం, గంజాం కరువు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే శ్రీకాకుళం ప్రాంతంలో. సో ప్రధాన కారణం ఏంటంటే కాటన్ కల్టివేషన్ అనమాట. సో ప్రత్తి పంట సో కాటన్ ఉంది కదా, ఈ పత్తి పంట ప్రధాన కారణం అనమాట. సో ఎందుకు ఈ పత్తి పంట ప్రధాన కారణం అంటే మామూలుగా ఇదే టైంలో ఈ గంజాం కరువు వచ్చే ప్రాంతంలో ముందు అమెరికాలో సివిల్ వార్ వస్తుంది, అంతర్యుద్ధం. సో అమెరికాలో అంతర్యుద్ధాలు వచ్చి అందరూ కొట్టుకుంటూ ఉంటారు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో పెద్ద యుద్ధాలు అనేవి సివిల్ వార్లు. సో అంతర్యుద్ధం అనేది వస్తుంది, అమెరికన్ సివిల్ వారు. ఆ సివిల్ వారు వచ్చే కాలంలో పత్తికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది అనమాట. పత్తికి విపరీతమైన డిమాండ్ అనేది ఉంటుంది. సో డిమాండ్ ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే రైతుల మొత్తాన్ని ఈ గంజాం ప్రాంతంలో ఉండే రైతుల మొత్తాన్ని కూడా వీళ్ళు ప్రెజర్ చేస్తారు, ఒత్తిడి తీసుకొస్తారు రైతుల మీద. సో రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరందరూ కూడా ఖచ్చితంగా పత్తే పండించాలి, ఆహార ధాన్యాలు తగ్గించండి. సో ఆహార ధాన్యాలు తగ్గించి, ఆహార పంటలు తగ్గించి క్యాష్ క్రాప్స్ అంటారు. సో వీటిని ఏమంటారు? వాణిజ్య పంటలు అంటారు. ఇప్పుడు పత్తి ఉంది, సో పత్తి ఏంటి? వాణిజ్య పంట. సో పత్తి అనేది వాణిజ్య పంట, అవునా కదా? ఇది వాణిజ్య పంట. సో వాణిజ్య పంటలు ఎక్కువగా వేయండి, ఆహార పంటలు తగ్గించండి. సో మీకు కావాల్సిన డబ్బు అనేది మేము ఇస్తామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చెప్తారు. సో సరే ఇదేదో బాగుందని చెప్పేసి రైతులు కూడా ఆహార పంటలు తగ్గించేసి వాణిజ్య పంటలు ఎక్కువ పండిస్తారు. అయితే మన ఆంధ్ర ప్రాంతంలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండేది ఎక్కడ? సో వాణిజ్య పంటలు ఏముంటాయి మనకి? పత్తే. సో ఆంధ్రాలో ఎక్కువగా పండే వాణిజ్య పంట పత్తి అనమాట, అన్ని ప్రాంతాల్లో పండుతుంది. కాటన్. సో కాటను అన్ని ప్రాంతాల్లో పండుతుంది అనమాట. కాబట్టి ఈ గంజాం ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క మాటలు నమ్మి పత్తిని పండిస్తారు ఎక్కువగా. అంటే ఉన్న భూమిలో ఎక్కువ శాతం 80% పత్తినే పండిస్తారు. ఆహారం సరిపోదు, నిజానికి ఆహారం సరిపోదు. కానీ బ్రిటిష్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, పత్తికి డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బుతో ఆహారాన్ని కొనుక్కుంటున్నారు, సరిపోతుంది, బాగానే ఉంది. సో ఇక్కడంతా బాగానే నడుస్తున్నాయి అన్నీ. కానీ ఇదే టైంలో బ్రిటిష్ వాళ్ళు 1885లో ఏం చేస్తారు? 1885 సంవత్సరంలో అంటే మన కాంగ్రెస్ స్థాపించే సమయంలో బ్రిటిష్ ఇంపోర్టెడ్ ది కాటన్ డ్యూరింగ్ ది అమెరికన్ సివిల్ వారు అండ్ స్టాప్డ్ ఆఫ్టర్ దట్. ఈ అమెరికన్ సివిల్ వారు అమెరికా అంతర్యుద్ధం అనేది ఆగిపోతుంది. సో అమెరికా అంతర్యుద్ధం అనమాట, అంతర్యుద్ధం. సో అమెరికా అంతర్యుద్ధం అనేది ఆగిపోతుంది. సో దీని తర్వాత ఈ పత్తి పంట అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకోరు, పత్తి పంటను బ్రిటిష్ వాళ్ళు కొనరిక. సో నో మోర్ సేల్ అనమాట. సో వాళ్ళు కొనరు, బయ్యర్స్ ఎవరు ఉండరు, పత్తి పంటను కొనే బయ్యర్స్ ఎవరు ఉండరు. కానీ గంజాం అంతా కూడా పత్తినే పండించారు. సో కానీ బ్రిటిష్ ప్రభుత్వము అమెరికా అంతర్యుద్ధం తర్వాత పత్తి పంటను కొనలేదు. ఎందుకంటే అమెరికాలో కూడా పత్తి పంటను పండించడం జరుగుతుంది, అక్కడ కూడా కాటన్ కల్టివేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోతారు. సో మిమ్మల్ని నమ్మి మేము ఆహార పంటలు కాకుండా వాణిజ్య పంట వేసుకున్నాం, పత్తి వేసుకున్నాము, పత్తి తినలేము కదా, ఆహారంగా తినలేము. కాబట్టి ఆహారం కొరత ఏర్పడి గంజాంలో అతిపెద్ద కరువు అనేది వస్తుంది. సో అర్థమైంది కరువు ఎందుకు వస్తుందో? గంజాం ప్రాంతంలో ఇలా అతిపెద్ద కరువు అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎందుకంటే ఈ కరువు రావడానికి మరొక కారణం, మరొక ప్రధాన కారణం పత్తి పంట కాకుండా స్కార్సిటీ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ అనమాట, ఆహార ధాన్యాల కొరత. సో ఆహార ధాన్యాల కొరత అనేది ప్రధాన కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రధాన కారణంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో అర్థమైందా? ఆహార ధాన్యాల ప్రధాన కొరత అనమాట. ఆహార ధాన్యాల కొరత అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే ఉన్న భూమిలో మోర్ దాన్ 80%, 80% పైగా పత్తినే పండించారు, ఆహారం లేదు, సరిపడినంత ఆహారం లేదు. అందుకే గంజాంలో కరువు అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో పెద్ద కరువు అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆంధ్ర పాపులేషన్ డిక్రీజ్డ్ ఆఫ్టర్ ది మైగ్రేషన్ టు అదర్ కంట్రీస్. సో ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఇలా కరువులు రావడం వల్ల సో ఆంధ్ర ప్రజల్లో చాలా మార్పు వస్తుంది అనమాట. సో ఆంధ్ర ప్రజలు తగ్గిపోతారు, పాపులేషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా మంది వేరే విదేశాలకు వెళ్ళిపోతారు. సో విదేశాలు అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు అనమాట. బర్మా, శ్రీలంక మనం చెప్పుకున్నాం కదా. సో బర్మా, శ్రీలంక అప్పుడు ఎక్కువ వెళ్ళేవాళ్ళు తెలుగు వాళ్ళు. సో బర్మా, శ్రీలంక ఈ దేశాలకు వెళ్ళిపోతారు. కాబట్టి ఆంధ్ర పాపులేషన్ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. కరువు వల్ల, ఈ గంజాం కరువు వల్ల కూడా ఆంధ్ర పాపులేషన్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 1830sలో ఆ గుంటూరు కరువు వస్తుంది, డొక్కల కరువు.
డొక్కల కరువు వల్ల గుంటూరు ప్రాంతంలో 40% మంది పాపులేషన్ చనిపోతారు. మిగతా వాళ్ళంతా కూడా నెల్లూరు కరువు, గుంటూరు కరువు, విశాఖపట్నం కరువు, ఇప్పుడు గంజాం కరువు, వీటి వల్ల చాలామంది బతుకు తెరువు కోసం ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా విదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారి ఆంధ్ర ప్రజలు విదేశాలకు వెళ్తారు. ఎందుకంటే బతుకు తెరువు కోసం. ఇక్కడ ఫుడ్ లేదు, ఆహారం లేదు, కరువుతో అల్లాడిపోతున్నారు, అలమటిస్తున్నారు, చనిపోతున్నారు. కుటుంబ సభ్యులు కళ్ళ ముందే చనిపోతున్నారు, పశువులు చనిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి. సో కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు అనమాట. 1885లో గంజాం ప్రాంతం నుంచి కూడా చాలా మంది విదేశాలకి వెళ్తారు. సో ఇది గంజాం కరువుకు సంబంధించింది. కాబట్టి గంజాం కరువుకు సంబంధించి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం వచ్చేసి పత్తి పంట అనమాట. సో పత్తి పంట అనేది ప్రధాన కారణము. సో ఇది పత్తి పంటనే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలానే పత్తి పంట వల్లే ఇక్కడ సో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి ఈ కరువు అనేది వస్తుంది అనమాట. సో అర్థమైందా? ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట మొత్తం ఇక్కడ. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఆంధ్ర అండర్ ది క్రౌన్ రూల్ అనమాట. ఆంధ్ర అండర్ ది క్రౌన్ రూల్ తర్వాత చూద్దాం దీని గురించి క్లారిటీగా. ఓకేనా?